ఫ్రెండ్స్, జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ని వదిలే ప్రసక్తే లేదన్నట్టుగా కనబడుతోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ అకృత్యాలను ఒకటొకటిగా తీసుకొస్తున్నారు. తాజాగా ఇవాళ బీహార్లో చనిపోయారని చెబుతూ తొలగించిన ఓటర్ల జాబితాను తీసుకొచ్చి సాక్షాత్తు వాళ్ళల్లో 6 మందికి పైగా ఓటర్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR పేరుతో బీహార్లో ఒక ప్రత్యేక కార్యక్రమం కొనసాగింది. దీని ప్రకారం దాదాపుగా 60 లక్షలకు పైగా ఓటర్లని జాబితా నుంచి తొలగించినట్టుగా వార్తలు వచ్చాయి. దీనిపైన దేశం యావత్తు గగ్గోలు పెట్టింది. 2025లో జరగబోయే ఎన్నికల కోసం బీహార్ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఎన్నికల జాబితాను, ఓటర్ల జాబితాను పూర్తిగా సిద్ధం చేసింది. తాజా చేర్పులు మార్పులతో సిద్ధం చేసింది. కానీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు మరి కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా కల్పించుకొని మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టి లక్షలాది మంది ఓటర్లను తొలగించడం ఏ రకంగా సమంజసం ఎన్నికల కమిషన్ చెప్పదు, కేంద్ర ప్రభుత్వం చెప్పదు. విచిత్రం ఏంటంటే దీంట్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు ఉన్నారు, లేదా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా ఓటర్ అంటే ఆధార్ కార్డు ప్రామాణికంగా కానీ లేదా రేషన్ కార్డు ప్రామాణికంగా కానీ ఐడి కార్డులు ఇవ్వము. మరి ఇంకా దేని ప్రామాణికంగా మీరు ఓటర్ కార్డు ఇస్తారు అన్నప్పుడు వాళ్ళు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో రకరకాల అభిప్రాయాలని పరిగణలోకి తీసుకొని చాలా మందిని తొలగించారు. ఇందులో చనిపోయిన వారు ఉన్నారని, ఇతర దేశస్తులు ఉన్నారని రకరకాల కారణాలు చూపిస్తూ, లేదా ఇక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి తరలిపోయిన వాళ్ళు ఉన్నారని రకరకాల కారణాలు ఈ 60 నుంచి 70 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఇవాళ రాహుల్ గాంధీ ఒక సరికొత్త ప్రయోగం చేశారు. అంటే నిన్ననే బీహార్కు చెందినటువంటి యోగేంద్ర యాదవ్ సుప్రీంకోర్టులో ఒక 2-3 ఓటర్ల జాబితా చూపిస్తూ, తొలగించినటువంటి ఓటర్ల జాబితా చూపిస్తూ వీళ్ళు బతికే ఉన్నారు, చనిపోయారని చెప్తూ మరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ అదే విషయాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించారు రాహుల్ గాంధీ. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చనిపోయిన వాళ్లతో కూడా కూర్చొని టీ తాగేటువంటి అవకాశం వచ్చింది చూడండి అంటూ ఇవాళ దాదాపు 25 మందితో ఆయన కలిసి కూర్చొని టీ సేవించారు. అంటే స్పష్టంగా అర్థమైంది ఒకటే, బీహార్లో తమకు ఓటు వెయ్యరు అనుకున్న వాళ్ళు సంప్రదాయ ఓటర్లు, అంటే కాంగ్రెస్ సంప్రదాయ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఉంది, సంప్రదాయ ఓటర్లు ఉన్నారు. ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ కొన్ని ప్యాచెస్ లో సంప్రదాయ ఓటర్లు ఉన్నారో చూసి అక్కడ గణనీయంగా ఓటర్లు పోయారు. వాళ్ళంతా చనిపోయారని, లేదా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారని, లేదా వాళ్ళలో రోహింగ్యాలు ఉన్నారని రకరకాల పేర్లతో ఈ విధమైనటువంటి ఒక డ్రైవ్ జరిపారు. దీని ద్వారా ఇన్ని లక్షల మందిని తొలగించడం సమంజసం కాదని అనేక రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా వేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కానీ సుప్రీంకోర్టు ప్రశ్నించిన ఎవరడిగినా ఎన్నికల కమిషన్ చాలా ఒక సమాధానం చెప్తోంది. ఎవరినైతే తొలగించారో కనీసం ఆ జాబితా ఇవ్వండి అంటే అది మేము గోప్యంగా ఉంచాలి, ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. అదేంటి, అసలు మీ ఓటు ఉందా లేదా మీరు చూసుకోవాలి కదా. నా ఓటు జాబితాలో ఉందా లేదా చూసుకోవాలంటే ఆ జాబితా బయటికి రిలీజ్ చేయాలి కదా. ఎవరి పేర్లు తొలగించారు అది ఇవ్వరు. పోనీ డిజిటల్ ఫార్మేట్లో ఇవ్వండి, ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఇవ్వండి అంటే అట్లా కూడా ఇవ్వరు.
లేదు ఒక లారీడు పుస్తకాలు ఇస్తాం, అవి తీసుకెళ్లి మీరే స్టడీ చేసుకోండి అంటారు. దాంట్లో మీరు ఎవరిని తొలగించారో అవి మాత్రం చెప్పండి అంటే అవి చెప్పరు. సో ఇన్ని రకాలుగా ఎన్నికల కమిషన్ మరి సరికొత్త అంశాలను తెర మీదకు తెచ్చి కప్పదాటు వ్యవహారాన్ని కనబరుస్తోందో అర్థమైపోతుంది. అంటే వాళ్ళు మేము ఎవరికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదన్న భావన ఎందుకు కలుగుతోందో తెలియదు. సుప్రీంకోర్టు కూడా మరి చేతులు ఎత్తేసినట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే మీరు ఎవరిని తొలగించారు? 60 లక్షలు 70 లక్షల మంది వాళ్ళ జాబితా ఇవ్వండి, తొలగించిన జాబితా మీ దగ్గర ఉంది కదా అంటే మేము ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. సో ఇక్కడే ఏదో మొదలము ఉంది, తెర వెనుక ఏదో జరుగుతోంది. బీజేపీ కోసం, బీజేపీ గెలుపు కోసం, బీజేపీ మెప్పు కోసం ఎన్నికల కమిషన్ ఇంతగా తెగించిందా, ఇంతగా తెగబడిందా అన్న వార్తల్ని ప్రతిపక్షం ముక్తకంఠంతో నిన్న ఢిల్లీ వీధుల్లో నినదించింది. ప్రతిపక్షం యావత్తు నినాదాలతో హోరెత్తించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎంతమందిని తీసేయటం ఏంటి? అసలు బతికున్న వాళ్ళని కూడా చనిపోయిన జాబితాలో చేర్చడం ఏంటి? ఎందుకు ఇంత అరాచకం జరుగుతోంది, అకృత్యాలు జరుగుతున్నాయి? మరి వీటిని ఆపే సుప్రీంకోర్టుని కూడా అడిగింది. దీని మీద ఒక స్టే లాంటిది ఇవ్వండి, లేదా ఇది వర్తించదని చెప్పండి, ఏమైనా చెప్పమని కోరితే సుప్రీంకోర్టు కూడా సరైనటువంటి స్పందన లేదా నిర్ణయం తీసుకోలేకపోతుందని భావించాల్సి వస్తుంది. ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ ఈరోజు జరిపినటువంటి కార్యక్రమం ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నారు. ఎన్నికల కమిషన్ అక్రమాల పుట్టగా మారిపోయింది, అవకతవకల వ్యవస్థగా మారిపోయింది. నా చుట్టూ కూర్చున్నటువంటి 25-30 మంది చనిపోయిన ఎన్నికల జాబితా, చనిపోయిన వారుగా ఓటర్ల జాబితాలో తీసివేయబడ్డారు, తొలగించబడ్డారు. వీళ్ళందరూ మీ ముందే కనబడుతున్నారని ఇవాళ ఆయన మీడియా ముందు వాళ్ళందరినీ ప్రదర్శించారు. సో ఇప్పుడు అర్థమవుతుంది ఒకటే, ఎన్నికల కమిషన్ అవకతవకల్ని ఇంతవరకు దేశంలో ఎవరు ప్రశ్నించకపోవడమే చేసిన పెద్ద తప్పు. అదొక బ్రహ్మ పదార్థం, దాన్ని ముట్టుకుని ఏదన్నా గొడవలు జరిగిపోతాయేమో అన్న భయం మరొక పక్క పీడించింది. ఇప్పటికి కూడా ఎన్నికల కమిషన్ కోర్టులో అదే వాదిస్తుంది. ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తుంది. ఎవరైతే కోర్టులో కేసులు వేశారో వాళ్ళ మీద చట్టపరమైన సెక్షన్లతో బుక్ చేసి వాళ్ళని జైలు పంపించమని చెప్తుంది. రాహుల్ గాంధీ సహా చాలా మంది మీద ఈ రకమైనటువంటి నిందలు మోపి ఇవాళ పార్లమెంట్లో కానీ లేదా కోర్టులో కానీ ఇదే రకమైన వాదనని వినిపిస్తున్నారు. ఇది తప్పు, మీరు మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు, మీకు ఆ హక్కు లేదు అంటూ బీజేపీ చెప్తోంది, ఎన్నికల కమిషన్ చెప్తోంది. అంటే ఎన్నికల కమిషన్ బీజేపీ దాదాపుగా కుమ్ముక్కై ఒకే ఒక్క నినాదాన్ని తీసుకొస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఎన్నికల కమిషన్ అనేది బ్రహ్మ పదార్థం కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎవరినైనా ప్రశ్నించవచ్చు, దేన్నైనా నిలదీయచ్చు. ఆ హక్కు ప్రతి ఓటరికి, ప్రతి పౌరుడికి ఖచ్చితంగా ఉంటుంది. నిందించకూడదు. నిందలు కానీ, అసభ్య పదజాలం కానీ ఇవి వాడకూడదు. కానీ మాకు అన్యాయం జరిగింది, ఇది పొరపాటు జరిగింది, ఈ రకమైనటువంటి తప్పిదం జరిగింది, దాన్ని ఎలిసి చాటొచ్చు, చూపించవచ్చు, తప్పేముంది అందులో. కానీ దీన్ని కూడా ఎన్నికల కమిషన్ తప్పని చెప్తోంది. సుప్రీంకోర్టులో అదే వాదిస్తోంది. కనీసం తమని ప్రశ్నించడానికి కూడా వీలేదని, ప్రశ్నించిన వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టమని వాదిస్తోంది. అంటే ఏ రకంగా చూసినా ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి పూర్తిగా ఏకపక్షంగా కొనసాగుతోంది. ఏదో తెరచాటు జరుగుతోంది. లేకపోతే బీహార్ ఎన్నికల సందర్భంగా 60-70 లక్షల మందిని తొలగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వాళ్ళందరూ కనబడుతున్నారు ప్రత్యక్షంగా. బతికున్న వాళ్ళ పేర్లతో సహా తీసేయటం ఇంత అనుచితం కదా.
మరి దీని మీద ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఆ రివిజన్ ఏదో ఇప్పుడు మళ్ళీ చేయొచ్చు కదా. వాళ్ళ పేర్లు మళ్ళీ యాడ్ చేయటమో, చేశామని చెప్పడమో, లేదా చేస్తాము దానికి కొంత సమయం తీసుకుంటామని అడగటమో ఏమీ చెప్పట్లేదు. కేవలం అడిగే వాళ్ళు తప్పు, ప్రశ్నించే వాళ్ళు తప్పు, కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి తప్పంటూ ప్రభుత్వం కూడా ప్రతిపక్షాన్ని అణిచేయడానికి, నోరు నొక్కేయడానికి, గొంతు నొక్కేయడానికి ప్రయత్నిస్తోంది తప్ప జరిగిన అవకతవకలను సరిదిద్దడానికి ప్రయత్నిస్తామని ఎక్కడా చెప్పట్లేదు. సో దీన్ని బట్టి రాహుల్ గాంధీ ఇవాళ ప్రజల ముందు ఆవిష్కరించినటువంటి అంశాన్ని చూసినప్పుడు దేశం మొత్తం నివ్వెరపోవడం మరి ప్రజల వంతైంది, దేశం వంతైంది. ఎందుకనంటే ఎవరైతే చనిపోయారని చెప్తూ ఓటర్ల జాబితా నుంచి తొలగించబడారో వారందరూ కూడా రాహుల్ చుట్టూ కూర్చొని టీ తాగుతూ, కాఫీ తాగుతూ కాలక్షేపం చేసిన పరిస్థితి. అలాగే యోగేంద్ర యాదవ్ నిన్న కొంతమందిని ఇలాంటి చనిపోయారని తొలగించినటువంటి ఓటర్లను కోర్టులో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికల కమిషన్ అవకతవకల్ని ఇప్పటికైనా ఎండగట్టకపోతే, ఇప్పటికైనా ప్రశ్నించకపోతే ఈ దేశ భవిష్యత్తు, ప్రజాస్వామ్య పునాదులు కూలిపోవడం ఖాయమని దాదాపుగా అర్థమవుతోంది. చూద్దాం మరి ఎవరైనా పూనుకొని ఈ ఎన్నికల కమిషన్ ప్రక్షాళన చేస్తారో లేదో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్